ఓం. ఈ హేయము, హేయ కారణాలు, హానము, హాన ఉపాయములు తెలుసుకున్నాక ఎక్కడ ల్యాండ్ అవుతావయ్యా అని అంటే వివేక ఖ్యాతి దానికి ఫలము అని చెప్పారు. అంటే ఈ వివేక ఖ్యాతి ఫలం ఏమిటి అంటే నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 27వ సూత్రం దగ్గర నుంచి తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞా అన్నాడు. తస్య అంటే వివేక ఖ్యాతి రూపమైన ఇది హానోపాయం యొక్క ప్రాంత భూమి. ప్రాంత భూమి అంటే ఆ స్టేజెస్ తీసుకోండి, ఒక విధంగా అర్థం చేసుకోవడానికి స్టెప్స్ అనుకోండి. 1 2 3 4 5 6 7 సప్తధ అన్నాడుగా. కనుక రిటా ఏమండి, ఏమన్నా అన్నారు విశ్వనాథ్ గారు? సారీ సార్, సారీ. ఆ, నేను మ్యూట్ లో మర్చిపోయాను. ఓకే. లాస్ట్ భూమిక అన్నమాట. ఈ 7 భూమికల్లో 7వ భూమిక ప్రజ్ఞ. ఇవి 7 విధాలుగా తస్య ఆ వివేక ఖ్యాతి గల యోగికి ప్రాంత భూమి ఉత్కృష్టమైన అంతములు అంటే కనుక అంత ప్రకృష్టమైన అంతములు అంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కడం అనుకోండి. భూమికలు ప్రజ్ఞ సప్తధ 7 విధాలుగా ఉంటుంది. ఏమిటవి? నెంబర్ 1 అంటే వీడికి వివేక ఖ్యాతి కలగడం ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం డిసైడ్ చేద్దాం పట్టండి. వివేక ఖ్యాతి కలుగుట అనగానేమి అంటే గీత కింద గీత పైన వేరు వేరు అని తెలియటం, అంతే కదండి? అంతేనా కాదా? అవునండి, అవునండి. గీత కింద గీత పైన. ఏమండి సార్, అంతేనా లక్ష్మారెడ్డి గారు? అంతే సార్. వివేక ఖ్యాతి అంటే పురుషుడు వేరు, బుద్ధి వేరు అనేది తెలుస్తుంది అతనికి. అది వివేక ఏమన్నా ఖ్యాతి. మన 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 బొమ్మలో గీత కింద గీత పైన వేరు వేరు, దానికి పేరు పెట్టాను అంతే నేను. అంతే. దాని పేరు ఏమిటంటే వివేక ఖ్యాతి అన్నారు. ఇవి ఈ 7 భూమికలు ఏమిట అంటే హేయ అమ్మ హేయమైన దుఃఖమును గూర్చి నేను పూర్తిగా తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకొనవలసింది లేదు అన్నది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మన దగ్గర ఏమేం చెప్పాడు? దీని ముందు స్టెప్ ఏమిటి? దీని ముందు స్టెప్ ఏమిటండి? అలజడి లేకుండా ఉండడం వివేక కాక ఖ్యాతి. అది కాదు దీని ముందు స్టెప్. మన దాని పేరు ఏమంటారు? ఈ వివేక ఖ్యాతికి ముందు ఏమిటి స్టెప్? ఏకాగ్రత అండి. అసంప్రజ్ఞ ఏకాగ్రత. దాన్నే అసంప్రజ్ఞా సమాధి అంటారు, ధర్మమేఘ సమాధి అంటారు. అది కాదు చెప్తా. నేను చెప్తాగా సాధన పాదాన్ని మనం ఒకసారి మనం అనుకున్న స్లైడ్ని మనసులో పెట్టుకుంటే ఫస్ట్ సాధన పాదం యొక్క ప్రయోజనం చెప్పాం. తర్వాత ఏమన్నా క్లేశాలంటే ఏమిటో చెప్పుకున్నాం. అది చెప్పుకున్న తర్వాత మోక్షార్థి యొక్క చతుర్వ్యూహములు చెప్పుకున్నాం. అవునా కదా? ఏమిటవి? హేయము, హేయ కారణము, హానము, హానోపాయము అని 4 రకాలైనటువంటి స్టేజెస్ లో చెప్పుకున్నాము. ఏమిటి? మోక్షార్థి యొక్క చతుర్వ్యూహములు అంటే ఏమిటయ్యా? ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు రోగం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. ఏం రోగం రా నీకు అని అడుగుతాడు. కడుపులో నొప్పి. కడుపులో నొప్పి కారణాలు ఏమిటి? హేయము, హేయ కారణాలు చెప్పాడు. హేయ కారణాలు చెప్పిన తర్వాత ఏమండి, ఒక్క నిమిషం సార్. సో మనకి ఇక్కడికి ఎక్కడికి వచ్చాము? ప్రయోజనం చెప్పుకున్నాం సాధన పాదంది. సాధన పాదం ప్రయోజనం చెప్పుకున్న తర్వాత ఏమన్నా కష్టాలు ఏమిటి అది చెప్పుకున్నాం. ఇవన్నీ కదయ్యా మోక్షార్థి ఏం చేయాలి అని దగ్గర హేయము, హేయోపాయము, హేయము, హేయ కారణము, హానము, హానోపాయము చెప్పుకున్నాం.
అంటే ముందు రోగం ఏంటో చెప్పుకున్నాం. రోగం రావడానికి కారణం ఏమిటి? కడుపు నొప్పి అండి. ఎందుకు కడుపు నొప్పి వచ్చింది రా నాయన? నిన్న ఏమన్నా బాగా తిన్నానండి గడ్డి. ఓకే. ఇప్పుడు ఇది పోవాలంటే ఏం చేయాలి? ఓ డయాగ్నోస్టిక్ రిపోర్ట్. తర్వాత ఏం చేయాలి? ఈ మందులు వాడు. ఇట్లా 4 స్టెప్పుల్లో చదువుకున్నాయి. ఈ 4 స్టెప్పులు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దీనివల్ల ఏం జరుగుతుంది? మోక్షార్థికి చతుర్వ్యూహములు అనే టాపిక్ అయింది. దీనివల్ల మోక్షోపాయం వల్ల జరిగేది ఏమిటి అంటే వివేక ఖ్యాతి కలుగుతుంది అన్నాడు. ఇదిగో ఆ వివేక ఖ్యాతి యొక్క క్వాలిటీస్ 7 స్టెప్పులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి. ఇది ఎందుకు చెప్పామంటే మళ్ళీ వెనక్కి వస్తాం. ఏంటి ఫస్ట్ స్టెప్ ఏమిటి? ఫస్ట్ స్టెప్ ఏంటయ్యా నీకు అంటే మోక్షార్థి చతుర్వ్యూహాల్లో ఏమిటి ఫస్ట్ది? ఎవరైనా చెప్పాలండి. హేయము హేయము సార్. లక్ష్మారెడ్డి గారు మన ఇద్దరం చెప్పుకుందాం. చెప్పుకుందాం. హేయము. మొట్టమొదటి మీరు రెస్పాండ్ అయ్యారు కానీ మీరే ఓకే. కంటిన్యూ చేద్దాం. హేయము. హేయము నీకు మొత్తం తెలిసిందా? ఏమో తెలియదు కదా. హేయములు అంటే రోగ కారణం, రోగం ఏమిటో మనకు మొత్తం తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అది కూడా సో మొత్తము తెలియట. అనాగత దుఃఖం అని కూడా, రాబోయే దుఃఖం కూడా హేయమన్నారు కదా. అదే అనాగత దుఃఖం ఒకటే హేయం. అందుకని సో మనకు తెలియదు. ఎన్ని రకాలుగా దుఃఖం రావచ్చు అనే విషయం మీద తెలియదు పెట్టుకుంటే కదా. నాకు ఈ దుఃఖం గురించి సమగ్రంగా తెలిసిపోయింది. అవును. నేను ఇంకా ఈ దుఃఖం గురించి తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏమీ లేదు అనేది ఫస్ట్ స్టేజ్ అన్నాడు. అవును. అంటే ఇప్పుడు ఇంతకీ ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఈ ప్రాంత భూమి ప్రజ్ఞ అన్న దాని స్టెప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటే వెనక ఉన్న స్టేజెస్ చెబుతున్నాడు అని అర్థం చేసుకోండి. అవును. తర్వాత రెండోది ఏమిటి అంటే రెండో స్టెప్కి వస్తున్నాడు. ఇక్కడికి హేయాల గురించి తెలిసింది. రెండో స్టెప్ ఏమిటి అంటే నేను ఈ హేయములను తొలగించుకొని మోక్షోపాయాన్ని సమకూర్చుకున్నాను. అంటే ఐఆమ్ హెడ్డింగ్ టువర్డ్స్ మోక్షోపాయము అని అనుకునే స్టేజ్కి రావడం రెండో స్టేజ్. అంటే చూడండి మళ్ళీ ఈ 4 మీదే నడుస్తుంది వ్యవహారం అంతా. అవును. చతుర్వ్యూహం. చతుర్వ్యూహాల యొక్క ఎనాలిసిస్ అనుకోండి, లేక స్టేజెస్ ఆఫ్ చతుర్వ్యూహాలు చెప్తున్నాడు. అయ్యింది రెండోది. ఈ తర్వాత హేయానికి హేతువులైనవి ఏమిటి? హేయ కారణాలు ఏం చెప్పాడు? దృశ్య రూపము, ద్రష్ట రూపము, స్వస్వామి సంబంధము, సంయోగ హేతువు అని చెప్పుకున్నాం కదా. ఈ 4 యొక్క కాంబినేషన్ లో దీనికి ఇవన్నీ కారణం ఏమిట్రా నాయన అంటే అవిద్య. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశ. మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో చూడండి ఒకసారి. మళ్ళీ ఈ మోక్షార్థి వల్ల హేయ కారణాలు ఏమిట్రా అంటే ఇంతకుముందు చెప్పుకున్న బ్లాక్ లో చెప్పుకున్న క్లేశములు అన్నాడు. కనుక అవన్నీ క్షీణించాయి. ఏమిటి? పంచక్లేశాలు క్షీణించాయి. జాగ్రత్తగా పట్టుకోండి మాట. నశించాయి అనలేదు, క్షీణించాయి అన్నాడు. నశించడానికి క్షీణించడానికి కిలోమీటర్ దూరం ఉంది కనుక క్షీణించాయి. ఇంకా క్షీణింప చెయ్యాల్సింది నా దగ్గర అంటే వీడు ఇక్కడ చూడ ఇదంతా యాక్షన్ ప్లాన్ అన్నమాట. ముందు నా ప్రాబ్లం ఏంటో నాకు కంప్లీట్ గా తెలిసిపోయింది. నేను ప్రాబ్లం ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ వాట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ టు రిసీవ్, అది నాకు క్లారిటీ వచ్చేసింది. రెండో స్టెప్ ఏమిట్రా నాయన చేయాలంటే ఇగో ఈ రావడానికి ముందున్నానే తలకాయ నొప్పి అవిద్య, అది తొలగించుకున్నాను, అది క్షీణింపజేసుకున్నాను అన్నాడు. అయిన తర్వాత ఇప్పుడేమైంది? క్లేశాలు తొలగించుకున్నా కాబట్టి నాకు హేయం అంటే తెలిసింది, స్థానోపాయాలు నేను సమకూర్చుకున్నాను. కనుక ఇప్పుడు నేను చేయాల్సింది ఏమిటి? నెక్స్ట్ స్టెప్ అంటే ఆ హేయములను తొలగించుట. కనుక దుఃఖములకు కారణమైనటువంటి వాటిని తొలగించుకుంటూ దుఃఖములు లేని స్థితి అయిన మోక్షం అనే ఫలాన్ని అంటే అసంప్రజ్ఞాత సమాధి స్థితిని సాక్షాత్కారింప చేసుకుంటున్నాను అని తెలుసుకోదగ్గ విషయం ఇదే. ఇంతకు మించి నేను తెలుసుకోవాల్సింది ఇంకా తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే స్థితి ఫోర్త్ భూమిక. అంటే ఏమైనా ఇక్కడికి వాడి యాక్షన్ ప్లాన్ పూర్తయింది.
ఈ 4 భూమికల్లో యోగి చెయ్యాల్సినటువంటి వర్క్ పూర్తయింది. అయిన తర్వాత ఇప్పుడు వాడికి ఏమిటవుతుంది? ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అంటే కొంచెం నేను చేయాల్సినవన్నీ చేశాను అన్నాడు. ఇవన్నీ కూడాను సాధకుడు తాను ఎఫర్ట్ పెడితేనే, అంటే కృషి చేస్తేనే, ప్రయత్నముతోటే సాధ్యపడేవి. అంచేత ఇక్కడ ఏమిటైంది? కార్య విముక్తి అని దీనికి పేరు పెట్టారట. ఇది అయిన తర్వాత మూడేమిటి అంటే విదేహ కైవల్యావస్థను గూర్చిన అనుభవము ఉండుట. విదేహ కైవల్యావస్థని గూర్చిన అనుభవము కలుగుతుంది. దీన్ని చిత్త విముక్తి స్థాయి అన్నాడు. ఎట్లాట? నా బుద్ధి భోగ అపవర్గములను సాధించుట అనే పని పూర్తి చేయనున్నది, చేసింది కాదు, చేయబోతున్నది అని. అంటే ఏమిటి? ఈ బుద్ధి ఏం చేస్తోందిట? ఇన్నాళ్ళు తీసుకుపోయి ఆ పురుషుడికి భోగ్య వస్తువుగా ఇస్తూ పోతున్నటువంటి ఏదైతే ఉందో, ఇక నుంచి లేదు బాస్, నువ్వు నేను వేరు, బై టాటా అని చెప్పి అపవర్గ స్థితికి, ఎందుకంటే భోగ అపవర్గములు రెండిటికి కారణము బుద్ధి అని చెప్పారు కాబట్టి, అందుకని బుద్ధి యొక్క ఉత్కృష్టత ఇంతకుముందు చెప్పుకున్నాము కాబట్టి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చాడు? విదేహ కైవల్య స్థితి అంటే ఏమిటి, అది పొందటానికి నేనేం చేయాలి ఫస్ట్ అంటే, నా బుద్ధి భోగము అపవర్గము రెండిటిని సాధించటానికి అనే పని దానిది అది చేయనున్నది అని తెలుసుకుని, ఇంతకీ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే త్రిగుణాత్మకమైంది కదా బుద్ధి. అన్ని త్రిగుణాత్మకాలే కనుక ఈ బుద్ధి దగ్గర ఇప్పుడు మనం క్లేశాల దగ్గర ప్రారంభం చేద్దామండి. క్లేశాల దగ్గర మళ్ళీ ప్రారంభం చేస్తే అక్కడ ఏమున్నాయి? ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్. కనుక సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నీ ఆపరేట్ అవుతున్నాయి అక్కడ. కనుక క్షిప్తము, విక్షిప్తము, మూఢము అనే వదిలించుకుని ఏ స్టేజ్కి వచ్చాము? బుద్ధిని కేవల సత్వగుణం దగ్గరికి తీసుకొస్తున్నాం. అంటే ఇది ఎక్కడున్నాం మళ్ళీ ఎప్పుడు అంటే ఏకాగ్ర్యము దగ్గరికి వచ్చేవారు. ఇవన్నీ వెనక్కి వెళ్తాయండి. ప్రతిదీ బ్యాక్, మనం ముందుకి వెనక్కి ఇట్లా వెళ్తూనే ఉండాలి. వీటిలో ఈ సబ్జెక్ట్లో వెళ్ళాం. ఇది 6వది. ఇప్పుడు ఏమిటంటే మిగతా బుద్ధి రూపంలో మిగతావన్నీ ఏది రజస్తమో గుణాలన్నీ లయమైపోయి సత్వగుణం మాత్రం మిగిలింది. సత్వాది గుణములు కారణమున లీనమగుట అన్నాడు. అంటే ఏమిటి? పంచమహాభూతాలు తన్మాత్రల్లోను, జ్ఞాన కర్మేంద్రియ తన్మాత్ర మనసులేమన్నా అహంకారంలోను, అహంకారం ఏమన్నా బుద్ధిలోను లీనమగుట. ఇవన్నీ వీటి కారణాలు ఇవేగా. మరి ఈ వెనక్కి వచ్చి లీనమైనాయి అని చెప్పడం. ఇలా లీనమైన తర్వాత ఏమిటవుతుంది? ఇక్కడ కేవలం బుద్ధి మాత్రం ఉంది కనుక ఈ బుద్ధి మళ్ళీ కిందకి వెళ్తుందా? ఇవన్నీ మడతేసుకుంటూ పైకి వచ్చి బుద్ధిలో ఎస్టిమిలేట్ అయిపోయిన తర్వాత, అందులో కారణంలో చేరిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావటం కార్యరూపం దాల్చవు కదా. ఎందుకు దాల్చమండి అని అంటే, అయ్యా ఆయనకి హేయ కారణాలు తెలిసేసుకున్నాడు బాబు, మొదట్లో చెప్పాంగా మీకు, తర్వాత ఏమైనా హానోపాయం అంటే ఎవడో కూడా తెలుసుకున్నాడు బాబు, కనుక మళ్ళీ వెనక్కి పోడయ్యా అని చెప్తాను అనమాట. కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? ఈ లీయం అయిన తర్వాత మళ్ళీ బుద్ధి వెనక్కి వెళ్ళదు అనే, వెళ్ళదు అనే స్థితికి రావడం. ఈ 7 స్టెప్పులు. అంటే ఏం చెప్పారండి అంటే, ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి బ్లాక్ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అప్లికేషన్ ఆ స్టేజెస్ యొక్క రిజల్ట్ చెప్పారు. అంటే ఏమైంది? ఇంతకు ముందు చెప్పుకున్న చతుర్వ్యూహంలో హానోపాయం ఏదైతే ఉందో అప్పుడు నీకు వివేక ఖ్యాతి కలుగుతుందని చెప్పారు కదా. ఆ వివేక ఖ్యాతి యొక్క స్టేజెస్ ఏమిటయ్యా అంటే, ఇగో 1 2 3 4 ఇవన్నీ వచ్చాయ్యా అని చెప్పారు. ఇట్ ఇస్ మోర్ ఎ కన్సాలిడేషన్ ఆఫ్ ఎర్లియర్ మ్యాటర్.
గతంలో చెప్పుకున్న వాటి యొక్క కన్సాలిడేటెడ్ వర్షన్ తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞ. అంటే ఈ వివేక ఖ్యాతి హానమునకు ఉపాయము. అంటే వివేక ఖ్యాతికి సాధనాలు చెప్పాలి. ఈ గురుగారు వివేక ఖ్యాతికి మనం చేయాల్సింది ఏంటి? ఇది నిలుపుకోవాలి. ఏమిటి? బుద్ధి వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానము నిలుపుకోవాలి. దీనికి ఏం చెబుతున్నాడయ్యా? గురుగారు ఉమ్. సద్యోముక్తిని ఇచ్చునన్నారు. ఈ జ్ఞాననిష్ట సద్యోముక్తిని ఇచ్చునని రాశారు. ఇందులో సద్యోముక్తి అంటే ఏంటి గురుగారు? సద్య, సద్యో అంటే అక్కడ దాన్ని ఏమంటారు? సంధి కార్యం వల్ల సద్యో అయింది, కానీ సద్య రెండు వెంటనే పదాలు గుర్తు. కదండి. ఒక్క నిమిషం అమ్మ లక్ష్మి గారు. సద్య ఒకటి, క్షిప్ర రెండు. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు. సార్ క్షిప్రము అంటే ఫాస్టర్, ఆ, సద్య అంటే ఇమ్మీడియట్. ఓకే. ఎప్పుడైతే మీకు క్లేశాలు వదిలించుకున్నాను, నాకు హేయములో ఇక తెలుసుకోవాల్సినవి ఏమీ లేవు, నాకు హానోపాయం తెలిసిపోయింది, దాన్ని నేను సాధన చేస్తున్నాను కనుక నా బుద్ధికి పురుషుడు వేరు ప్రకృతి వేరు అని తెలిసింది అన్న స్టేజ్కి వస్తే మీకు ముక్తి కలిగినట్ట కలగనట్ట? కలిగినట్లే. దాన్ని ఏ స్థితి అన్నారు? కైవల్యం అన్నారు. అవునండి. ఎప్పుడు కలిగింది ఇది? వివేక ఖ్యాతి తర్వాత వెలుగుతుంది. ఇది ఎప్పుడు కలిగింది? అప్పుడు. ఆ, అట్లా కదండి. బాగా చిమ్మ చీకటి రూమ్ లో మిమ్మల్ని కూర్చోబెట్టాం ప్రసాద్ గారు. ఉమ్, మీకు అగ్గిపెట్టి దొరికింది అక్కడ, ఓకే. పటక్కని వెలిగించారు. అప్పుడే వీళ్ళకి వెళ్తురు వస్తుంది. వెలుతురు వచ్చిందా చీకటి పోయిందా? వెళ్తురు వచ్చింది, చీకటి పోయింది, వెళ్తురు వచ్చింది. ఈ చీకటి పోయిన తర్వాత వెలుతురు వచ్చిందా? వెలుతురు వచ్చిన తర్వాత చీకటి పోయిందా? వెళ్తురు వచ్చిన తర్వాత చీకటి పోయింది. అదేంటండి రెండు అంటే వెలుతురు వచ్చిన తర్వాత చీకటి పోవడం అంటే కొంత గ్యాప్ ఉండాలిగా. మిల్లీ సెకండో, నానో సెకండో, అందులో ఇంకో 1000 సెకండో రెండు సైమల్టేనియస్. ఏకకాలంలో తటస్థించాయి. అవును. ఆర్ చీకటి అభావం వెలుతురు, వెలుతురు అభావం చీకటి. అంతే సార్, అంతే. అంటే అది ఇమ్మీడియటా లేకపోతే కనుక ఫాస్టరా? ఇమీడియట్లీ ఫాస్టర్. అరే ఏదో ఒకటే ఉంటుంది. ఫాస్టర్ అంటే దేర్ ఇస్ ఎ టైం గ్యాప్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్. ఫినిష్, స్టార్ట్ కి ఫినిష్ మధ్యలో చిన్న టైం గ్యాప్ ఉంటుంది. ఇమ్మీడియట్. ఇమ్మీడియట్ మనం చెప్పుకున్న పదం ఏమిటి? సద్య. ఇప్పుడు మీకు వివేక ఖ్యాతి కలగానే కైవల్యం వచ్చినట్ట రానట్ట? వచ్చినట్లే. ఎప్పుడు వచ్చింది? స్పాట్ లో. సత్యం స్పాట్, ఆన్ ది స్పాట్, వెంటనే. అంటే అంటే సజ్జహన క్షిప్రహన? సత్య. ఈ కైవల్యము, సజ్జో ముక్తి అట్లాగనమాట. అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి నాకు. వెంటనే ముక్తి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీకేం డౌట్? ఇప్పుడు అర్థమైపోయింది సార్. సరే, కార్య విముక్తి, చిత్త విముక్తి అయిన తర్వాత వెంటనే సద్యోముక్తి వస్తుంది. వెంటనే కాదు, ఇది ఇది అది ఏకకాలంలో జరుగుతాయండి. ఏకకాలంలో సద్యోముక్తి, కరెక్ట్. వెంటనే అంటే దానికి దీనికి టైం గ్యాప్ ఉంటుంది. వాట్ ఎవర్ మైన్యూటెస్ట్ టైం ఇట్ మే బి. ఓకే గురుగారు, ఓకే గురుగారు, అర్థమైంది. అంతే కదా? అంతేనండి. ఇప్పుడు వివేక ఖ్యాతి, ప్రాంత భూమి, ప్రజ్ఞ ఇలాంటి మాటలన్నీ చెప్పేసుకున్న తర్వాత హానోపాయం ఏమిట్రా అంటే వివేక ఖ్యాతి అని చెప్పాడు. ఈ వివేక ఖ్యాతి కలగటానికి ఏమిటి సాధనాలు? ఇదేంటి సాధన పాదం కదా. కనుక ఇప్పటి వరకు థియరిటికల్ నాలెడ్జ్ వచ్చింది బుర్రకి, దీన్ని ప్రాక్టికల్లో పెట్టాలి వాడు యోగి. ఏం చేయాలి సాధనాలు అంటే ఇక్కడి నుంచి చెబుతున్నాడు. యోగాంగానుష్ఠానాది అశుద్ధిక్షయే జ్ఞాన దీప్తిరా వివేక ఖ్యాతే. ఆ వివేక ఖ్యాతే
అంటే వివేక ఖ్యాతి కలిగే వరకు ఆ సీమాంతం, ఏమండి, ఆ సేతు హిమాచల పర్యంతం, అంటే అది చేరే వరకు మర్యాద, ఆంగ్ మర్యాద, ఆ అదేంటి మర్యాద అభివిధౌ ఆంగ్ ఇంక్లూజివ్ తేన విన తేన సహ. తేన విన అంటే మర్యాద, తేన సహా అంటే గనక అభివిధి. ఈ రెండిటికి ఆంగ్ అనే ఉపసర్గ వస్తుంది అని ఎప్పుడు చెప్పుకున్నా ఎప్పుడు. సరే, ఈ వివేక ఖ్యాతి కలిగే వరకు అంటే ఏం కావాలి? వివేక ఖ్యాతి ఎందుకు కలుగుతుందయ్యా అంటే పురుషుడు ప్రకృతి ఒకటే అనే కాంబినేషన్ ప్యాక్ ని అనేటటువంటి అశుద్ధి అది తొలగిపోయే వరకు. ఇది ఎట్లా జరిగిపోతుందయ్యా? యోగాంగముల యొక్క అనుష్ఠానములు చేయుట వలన. అంటే యోగ అంగములను, అంగములు యోగాంగములు అంటే ఎవడో చెబుతాడు మనకు కాసేపట్లో. ఈ యోగ అంగములు, అంగము అంటే మెయిన్ అండి సబ్బా అండి? అంగము అంగి, అవయవము అవయవి. ఇప్పుడు అంగము అంటే మెయినా సబ్బా? సబ్ అండి. సబ్బు. కనుక అది ప్రధానం కాదు, అది ఒకదానికి కోఆపరేట్ చేస్తుంది నెక్స్ట్ స్టెప్ కి. సో ఈ అంగయోగములు దేనికి ఉపయోగపడతాయి అంటే వివేక ఖ్యాతి కలిగేందుకు కావలసిన సాధనాల సహకారము. ఇది అల్టిమేట్ కాదు. సరే, ఈ అంగయోగములు అనుష్ఠానం చేస్తే ఏమిటవుతుందయ్యా అంటే అశుద్ధి అంటే అజ్ఞానము తొలగిపోతుంది. అవిద్య చెప్పాం కదా, అవి పోతుంది. పోతే ఏమిటవుతుంది? ఎప్పటిదాకా చేయాలి మరి అంగయోగాలు అంటే ఈ అశుద్ధి క్షయము కలిగే వరకు చేయాలి. అది కలిగితే నీకు ఎడ తెలుస్తుంది అంటే వివేక ఖ్యాతి కలగటమే అశుద్ధి క్షయం అవటము అని లక్షణం. వివేక ఖ్యాతి ఎప్పుడు కలుగుతుందయ్యా? అశుద్ధి క్షయం అవుతే. అశుద్ధి క్షయం ఎప్పుడవుతుందయ్యా? అంగయోగములు సాధన చేస్తే. కానీ అంగయోగములు సాధన ఎప్పటిదాకా చేయాలయ్యా? వివేక ఖ్యాతి కలిగే వరకు. అందుకే అదే చెప్తున్నాడు, యోగాంగానుష్ఠానాద్ అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తి రా వివేక ఖ్యాతి. నీకు జ్ఞానము కలిగే వరకు అని. అంటే అశుద్ధులు ఏమేమిటి ఇక్కడ మనకున్నవి అంటే మనము రాంగ్ నోషన్ లో ఉంటాం. ఈ రాంగ్ నోషన్ దేనికి వస్తుంది? చిత్త వృత్తులు క్రియేషన్ లో ఉంది. అవునా కదా? మళ్ళీ ఎక్కడికి పోయినా మొదటికి వెళ్తామండి. చిత్త వృత్తి అంటే ఏమిటి అంటే నీకు కలిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్, ఆ చూసినటువంటి ఆ ఆ పాతది కాదు, స్మృతి కాదు, ఇప్పుడు కలిగిన అనుభవం నీకు ఇంప్రెషన్ గా ఉంటుంది. ఈ ఇంప్రెషన్ రైట్ అవ్వాలని రూల్ ఉందా? రాంగ్ కూడా కావచ్చు కదా. ఇప్పుడు ఆవును చూసి కుక్క అనుకున్నా నేను, నా బుర్రలో ఏ ఇంప్రెషన్ పడుతుంది? ఆవు ఇంప్రెషన్ పడుతుందా, కుక్క ఇంప్రెషన్ పడుతుందా? కుక్కదే పడుతుందండి, ఎందుకంటే మనం అంతే. కుక్క అని అంటున్నాం అంటే అది కదా. రైటా రాంగా? రైటేనండి. రాంగ్ అండి. చిత్తవృత్తి పడడం వరకు అది కాదు. అట్లా ఈ ఆ, ఆవును చూసి కుక్క అనుకోవడం అనేది రైటా రాంగా? భ్రాంతి రాంగేనండి. కదా సార్. రాంగే కదా సార్. మరి రాంగ్ అంటే మరి అది అది తప్పు కదా సార్. మరి తప్పు అయితే దానికి ఏం పేరు పెట్టాను సార్ మనం? ఉన్నది ఉన్నట్లుగా తెలియుట అన్నదానికి ఏం పేరు పెట్టుకున్నాం? బ్రహ్మ వెరీ గుడ్, యథార్థ జ్ఞానం. బాగా చెప్పారు, కరెక్ట్. ప్రభా జ్ఞానం. అది లేనిది భ్రమ. బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అవి ఎన్ని వెరైటీస్ చదువుకున్నాం? 5 చదివాను సార్. ఆన్సర్ చూపిస్తున్నాగా, మీరు పేర్లు పెట్టడమే మిగిలింది. 5 చదివాను సార్. 5 పేర్లు చెప్పండి. 5 చదివారు, అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రమాణ విపర్యయ శభాష్. వికల్ప నిద్రాస్మృతయ. వితర్క ప్రమాణం ఒక్కటే నిజమైంది, అవును సార్. అది శుద్ధమైంది. నిద్ర ప్రమాణం ఒక్కటే శుద్ధమైంది.
కరెక్ట్. అవునా కాదా హలో. శ్యామల అవును గారు? సార్. అవునండి, అవును. ఇంకో మిగతావన్నీ అశుద్ధములేగా. అవునండి. ఆ రంగుని తొలగించుకోవాలిగా, క్లీన్ చేయాలిగా, చీపురు కట్ట తీసుకుని. చెయ్యాలి. అదే చేద్దాం. అంచేత యోగ అంగయోగములు చేయటం ద్వారా అశుద్ధి క్షయము అంటే విపర్య జ్ఞానము, వికల్ప జ్ఞానము, నిద్రా జ్ఞానము, స్మృతి జ్ఞానము ఇవన్నీ పోయి ప్రమాజ్ఞానం మిగులుతుంది. విషయం అప్పుడు ఏం తెలిసింది? పురుషుడు వేరు ప్రకృతి వేరు అనే జ్ఞానం కలిగింది. రజ్జు వేరు సర్పము లేదు అని తెలిసింది. నేను సత్యము జగన్మిథ్య అని తెలిసింది. ఇది విషయం. ఇట్లా ఇవన్నీ కూడా అంటే దీంతో ఏమవుతాయి? ఇవేమీ లేనప్పుడు పుణ్యపాపాలు పోతాయి, క్షీణిస్తాయి. ఇట్లా ఇవన్నీ పోగా పోగా అంటే ఈ యోగ సాధనాలు అనుష్ఠిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెమ్మదిగా అశుద్ధి తగ్గి 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 ఇప్పుడు బాగా మకిలి పట్టిన గిన్నెను ఊహించుకోండి తల్లి. ఇది ఏమీ లేదు. బాగా మసి పడిపోయిన గిన్నె ఉంది. ఈ గిన్నెని మీరు చింతపండు బొక్కో వేస్తూ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అరే పని అవ్వంగానే ఇంటికి రా, ఎక్స్కర్షన్లు పోకు. గిన్నె తోముతున్నప్పుడు మసి పోతోందా, మెరుపు వస్తోందా? రెండు సైమల్టేనియస్ గా యాక్చువల్ గా జరుగుతున్నాయండి. జరుగుతుంది. మసి పోవుట అన్నది, మెరుపు వచ్చుట అన్నది ఏకకాలంలో జరుగుతున్నాయి. అవును సార్. ఇప్పుడు మీకు అశుద్ధి తగ్గుతోంది అని అంటే జ్ఞానం పెరుగుతోందనే అర్థం. అవును సార్. ఏమండి హైమ గారు? అవును. హైమ గారు, అవునండి. హైమ గారు గొంతు వినపడట్టే, ఒకసారి వాళ్ళు విందామని చెప్పి. నమస్కారం. నమస్తే. అశుద్ధి తొలగుతోంది అంటే జ్ఞానము పెరుగుతోంది, రెండు ఏకకాలంలో జరుగుతున్నాయా లేదా? ఏకకాలంలోనే జరుగుతుందండి. ఆ ఈ అశుద్ధి ఎందుకు తొలుగుతోంది? యోగ సాధన చేయడం. యోగానుష్ఠానం. యోగ సాధన చేయటం ద్వారా అశుద్ధి తొలగటం అనేటటువంటి ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ సైమల్టేనియస్ గా జరుగుతాయండి. కనుక తగ్గుతూ వెంటనే జ్ఞాన దీప్తి కలుగుతూ ఉంటుంది. ఎంత దాకా వెళ్ళాలి అంటే పురుషుడు వేరు ప్రకృతి వేరు అని తెలిసి, బుద్ధి వేరు అని తెలిసే వరకు వెళ్ళాలి. ఇలా వెళ్తే ఇగో ఇది వివేక ఖ్యాతి. ఇప్పుడు ఈ యోగాంగాలు ఏమిటో చెప్పాలి మనకి. ఏమండి ఈ యోగాంగాలు చెబుతున్నాడు, వినండి. ముందు ఇంట్రడక్షన్. ఏమిటి చెప్తారు మనకి? ఏం చెప్పినా ఎట్లా చెప్తారు శాస్త్రంలో? శాస్త్రంలో ఏం చెప్తారు? 3 స్టెప్పులు: ఉద్దేశ, లక్షణ, ప్రమాణం. ఉద్దేశము అంటే నామోచ్చారణ. 29వ సూత్రం చూడండి. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని, 8 అంగములు అన్నాడు. అంటే జ్ఞానం ఎట్లా చెయ్యాలో ఆ సాధనకి అంటే యోగానికి ఏమిటయ్యా అంటే దీని పేరు యోగాంగం అంటాం. దీనికి 8 అంగములు ఉన్నాయి. ఏమిటవి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగాని. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఈ మొదటి 5 గురించే సాధన పాదంలో చెప్పారు. ధారణ ధ్యాన సమాధులు అన్నవి దాని తర్వాతిదైన విభూతి పాదంలో చెప్పారు కనుక మీకు సిలబస్ లో అది లేదు. ఇప్పుడు వీటి పేర్లు తెలిసాయి కాబట్టి వీటి లక్షణాలు తెలియాలి. యమాహ ఏమిటవి? తత్ర ఇగో ఈ అంగయోగాల్లో చెప్పిన యమనియమాసనాల్లో ఉన్నటి వాటిలలో
ఏమిటవి? అహింస, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, యమాహ. యమము అంటే ఏమిటి అంటే, ఎవరికైనా, అది మనిషే కాక్కర్లేదండి, ఏ ప్రాణికైనా సరే ద్రోహము ఎక్కడ తలపెట్టవచ్చు? యాక్షన్ లో తలపెట్టవచ్చు, యాటిట్యూడ్ లో తలపెట్టవచ్చు, మనసులో తలపెట్టవచ్చు, ఎక్కడైనా సరే, ఏ స్టేజ్ లో అయినా సరే. గాయత్రి గారు మ్యూట్ చేసుకుని మాట్లాడుకోండి అమ్మా. గాయత్రి రఘుకుమార్ మ్యూట్ చేసుకుని మాట్లాడుకోండి. మనస్ మనసా వాచ కర్మణ అంతే ఎక్కడైనా అదే ద్రోహం అంతే. తలపెట్టి. మనస వాచ కర్మణ, వీటి విధముతో ద్రోహము చేయకపోవుట అహింస. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ విషయం చెప్పుకుందామండి. నువ్వు ద్రోహము చెయ్యకు అని మొదలెడుతున్నాడు. అసలు వివేక ఖ్యాతి అంటే ఏంటండి? ప్రకృతి పురుషుడు వేరం తెలుసుకోవడం. తెలుసుకోవటం. కనుక ఏ విధంగా అయితే నీలో ఉన్న జీవుడు, నీకు కనబడుతున్నటువంటి ప్రకృతి అని రెండు విడివిడిగా తెలిసిన తర్వాత, ప్రకృతి ఎందుకు ఆపరేట్ అవుతుంది? దేని వల్ల ఆపరేట్ అవుతుంది? సత్వ రజస్ తమో గుణాల వల్ల ఆపరేట్ అవుతుంది. నేను దానికన్నా భిన్నున్నా కదా? అవును. నేను ఎలా భిన్నున్నో నాకు అర్థమైంది. అది నాకు బాగానే అర్థమైంది ఇదని. కానీ మా సత్యబాబు గారికి అర్థం కాలేదు అనుకుంది. ఎందుకంటే ఆయన బాగా తెలిసినట్టు కూడా ఆయన పేరు వాడుకుంటున్నా, ఆయన ఏం అనుకోడు కాబట్టి. సత్యబాబు గారికి ఇంకా ఆ క్లాసిఫికేషన్ రాలేదు అనుకుందాం కాదు. ఆయన నాకన్నా పెద్ద చాలా సాధకుడు అండి బాబు. నిజానికి ఇది రివర్స్ లో చెప్పుకోవడం అనమాట. ఏ అయితే నాకు తెలుస్తుందిగా, పాప ఆయన కోపం వచ్చింది సత్యబాబు గారికి. ఎందుకు వచ్చింది? ఆ సత్వరజస్తమ కూడా ఆపరేట్ అవుతున్నాయి, ఇంకా ఆయనకి తెలియలేదు. నేను అనుకోవచ్చా అనుకోకూడదా? అనుకోవచ్చు. అంటే ఏమైంది? అవతల వ్యక్తిలో ఆపరేట్ అవుతున్న ఈ గుణత్రయము, అది గుణముల ప్రకోపమే గాని పురుషుడు యొక్క స్థితి కాదు అనే ఒక జ్ఞానం ఆ ప్రాంత భూమికి వచ్చి ఉన్నాగా, ప్రజ్ఞ వచ్చిందిగా. ఇప్పుడు నాకు ఆయన మీద ఎందుకు కోపం రావాలి చెప్పండి? ఎందుకు రావాలి కాదు, రాదు అని డిసైడ్ చేద్దాం ఫస్ట్. మీరు అందుకే చూడండి, మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది జరిగినా ఎక్కువ రియాక్ట్ కారణం ఏంటంటే ఈ స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకే. కనుక అహింస అంటే ఏమిటి అంటే, ఏ ప్రాణికి ద్రోహము చేయకుండుట. ఇది ప్రయత్నం కాదు, ఇది నాలెడ్జ్ తో వచ్చేటటువంటి రిజల్ట్స్ అమ్మ. గమనించండి జాగ్రత్తగా. ఇది రావడం యమ కష్టం, అందుకే దీనికి యమాలని పేరు పెట్టుకున్నాం. సరే, అయిపోయింది. అంటే ఏంటనమాట? టాప్ మోస్ట్ ఫస్ట్ చెప్పేది ఏది కూడా, ఏ లిస్ట్ చెప్పినా కూడాను టాప్ మోస్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లో చెబుతాడు. ప్రమాణ ప్రత్యయ ప్రమాణ ఆ, ప్ర- ప్రమా ప్రమాణ విపర్యయ అనే దగ్గర ప్రమాణం టాప్ మోస్ట్. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, అవిద్య టాప్ మోస్ట్. ఇట్లా లిస్ట్ ఇంకేం చెప్పుకున్నాం? ఇంకోటి ఏదో లిస్ట్ చెప్పుకున్నాం కదండి. ఎందుకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంత భూములు తీయండి, 8 స్థానాలు చెప్పుకున్నాడు. అందులో మొట్టమొదటి హేయమైన దుఃఖం గురించి నేను పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇది లేకపోతే మిగతా అన్ని రావుగా. కనుక అది టాప్ మోస్ట్, ముందు అది తెలియాలి. కనుక మీరు ఏ లిస్ట్ ఇక్కడ ఇచ్చినా ఫస్ట్ ఇన్ ది లిస్ట్ ఇస్ ది టాప్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇట్లా సరే. ఇక్కడ ఏం చెప్పాడు? అహింస ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. అంటే అహింస తర్వాత ఏమిటి?
అహింస, సత్యం. తర్వాత సత్యం అన్నాడు. అంటే ఏది ఎలా నువ్వు చూసి దర్శించావో అది అలా పలుకుట. అంటే నీ వాక్యానికి ఒక ప్రమాణత్వం ఉంటుంది. ఇంకోటి సత్యము అంటే యాక్చువల్ వేదాంతంలో చెప్పేది అంటే త్రికాలాబాధ్యం సత్యం అంటారు. సరే, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము అంటే ఏది ఎలా తెలిసిందో నీకు అనుభవంలోకి వచ్చిందో అది అలాగే ప్రకటించటం. ఇది ఎక్కడ నేర్చేసుకుంటామో మనం అని మనకి పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే యథార్థవాది లోక విరోధి అన్నారు. వాడు ఉన్నది చెప్పేస్తే ప్రతి వాడు కొట్లాడతాడు. మీ మొహం నాకు నచ్చలేదండి అని చెప్పి అనుకో, నా మనసులో ఆ భావం కలిగిందని ఎవరైనా ఊరుకుంటారండి? మళ్ళీ నా మొహం చూస్తారా వాళ్ళు? కనుక మనం ప్రాక్టీస్ చేసి చేసి అబద్ధాలు నేర్చుకున్నాం. సరే, అంటే ఏంటి మళ్ళీ ఈ మూడండి. మనోవాక్కాయ కర్మభి, మనస వాచ కర్మణ. ఇది అంటే ప్రమాణపూర్వకంగా చెప్పాలి కానీ విపర్య ఇత్యాదులతో చెప్పకూడదు. భ్రాంత జ్ఞానం వద్దు, ప్రమాజ్ఞానమే ముఖ్యము. ప్రమాజ్ఞానంలో ఉండకూడదు. ఇది సత్యం. ఈ సత్యం కూడా ఎట్లా ఉండాలి? అందరికీ ఉపయుక్తముగా ఉండాలి. అందుకే అన్నారు ఏమిటది, ఆ హితము ప్రియము అన్నారండి. కాదు కాదు కాదు. సత్యం సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. అది ఇంకోటి తర్వాత ఇంకో లైన్ ఉంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. ప్రియంచ నబ్రూయాత్ ఏదో 4 పదాలు. కనుక సత్యమే చెప్పాలి, ప్రియంగా కూడా చెప్పాలి. ప్రయారిటీ సత్యమే. ఒకవేళ సత్యం అప్రియంగా అనిపించింది అనుకోండి, నోరు ముసుగు కూర్చోమని చెప్పాడు అనమాట. దాని తాత్పర్య పర్యవసానం ఏంటంటే నీకు తెలిసినా అది వాడికి చెప్పడానికి అప్రియమైతే సత్యమపి అప్రియం నబ్రూయాత్. అమ్మా, సత్యమపి అప్రియం నబ్రూయాత్. అది ఊరికే మన అండర్స్టాండింగ్ కోసం అండి. కాదు కాదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. అదే చెప్పాం ఇప్పుడు. ప్రియమైనది మాట్లాడు, సత్యం కానిది ప్రియమైన ప్రియం కదా అని మాట్లాడతారు కూడా. నెక్స్ట్ లైన్ ప్రియమపి అసత్యం నబ్రూయాత్. అది అట్లా అనుకోండి. ఇక తర్వాత ఇది అయిన తర్వాత, సత్యం అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కాకుండా జాగ్రత్తగా సత్యమైన ఎవరికి ఇది ఉంటుందో ఆలోచించి తెరవాలి. తర్వాత ఇతరులది మనము స్వీకరించుట, మనకి అర్హత లేనిది తీసుకొనుట. ఇది ఫిజికల్ మూమెంట్ అండి. ఇతరులది వస్తువులని, ఇతరులకు సంబంధించినది మనము తీసుకొని పోవటం వాళ్ళకి తెలియకుండా. ఇది ఫిజికల్ మూమెంట్. దాని మీద విపరీతమైన ఆసక్తి పెంచుకొనుట, ఇది మెంటల్ యాక్టివిటీ. ఈ రెండూ కూడా అస్థేయం అన్నారు. ఇవి లేకపోవటం అన్నది అంటే తీసుకున్నాము, ఆశపడ్డాము అంటే అది స్థేయం, అంటే దొంగతనం చేయడం అన్నమాట. అస్థేయం దొంగతనం చేయకపోవట. అంటే దొంగతనానికి ఎన్ని రకాలండి? ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ దొంగతనం కాదు, మెంటల్ ప్లేన్ లో తీసేసుకున్నా కూడా అదే. ఈ ఒక్కటి చూడండి, పట్టుకుని ఆలోచించండి. మనం ఒక రోజు కాలాన్ని మనం ఎన్నిసార్లు దొంగతనం చేసామో లెక్కేసుకుంటే ఇంకేం లెక్కేస్తాం అని ఒక 10 నిమిషాల్లో ఆపేస్తాం. ఇది 24 గంటల్లో ఓ 10 నిమిషాల్లో ఇంక నా వల్ల అది లెక్క పెట్టడం రోజుల్లోకి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇట్లా
ఇది అస్థేయం. ఈ అస్థేయం అయిన తర్వాత ఏమిటి చెప్పారు? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏమిటండి? ఏమండి, ఈ బ్రహ్మచర్యానికి ఏం చెప్పారు అంటే, బాగా ఎవరైతే ఇష్టలో వాళ్ళ గురించి తలుచుకొనుట, వాళ్ళ మాటలే మాటి మాటికి చెప్పుకొనుట, వాళ్ళతో తిరుగుట, కేళి ప్రక్షణం గుహ్య భాషణం సంకల్పో అత్యవసాయశ్చ క్రియాన్ నిర్వృత్తిరేవ చ ఏతన్మైథునమష్టాంగం ప్రవదంతి మనీషిణః అని, ఇవన్నీ కూడాను ఇతరులతో సంయోగము చెందుట, దీనికి వాడిన మాట మైథునం అని. ఇవి 8 రకాలు చెప్పారు. ఇవి ఏమీ లేకపోవడం బ్రహ్మచర్యం. వీటిని పూర్తిగా త్యజించుట అంటే ఈ 8 స్మరణం, కీర్తనం, కేళి, ప్రేక్షణం, గుహ్య భాషణం, సంకల్ప, అధ్యవసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవచ ఏతన్మైథునం అష్టాంగం ప్రవదంతి మనీషిణ. జ్ఞానులైన వాళ్ళు ఇట్లా చెబుతారయ్యా. బ్రహ్మచర్యం తర్వాత అపరిగ్రహం. ఇది చాలా కష్టమైనదండి. ఈ అపరిగ్రహము అన్నది చాలా 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 కష్టమైనది. అంటే ఏమిటది? మనము అన్ని ప్రొక్యూర్ చేయటం, నాకు అది కావాలనుకోవటం, దాన్ని దాచుకోవటం, ఏమండి, ఈ సంపాదించింది ఎక్కడ తరిగిపోతుందో అని కాపాడుకుంటూ ఉండటం, తరగిపోతుంటే మళ్ళీ రెప్లెనిష్ చేసుకుంటూ ఉండటం. అంటే ఏంటైంది? ఈ భోగ్య వస్తువులు, ఈ భోగ్య వస్తువుల మీద విపరీతమైన అభిమానం పెంచుకొని వాటి యందే చిత్తమును నిలిపేసేసాడు. అందుకే యదృచ్ఛా లాభ సంతుష్ట అని వస్తుంది భగవద్గీతలో, చూడండి. ఇగో అది అపరిగ్రహ స్థితి. అపరిగ్రహము అంటే భోగ్య విషయముల నుంచి దాన్ని పోగేసుకోవటం ఇట్లాంటివి చేయకుండా వచ్చింది అనుభవించి, ఏది లభ్యమో దాన్ని అనుభవించి పరమేశ్వరి ప్రసాదంగా వదిలేయటం. అయ్యో, ఇవాళ ఇవాళ మనకి భోజనంలో ఆవిడ పాపం బొబ్బట్లు వేసి పెట్టారు, రేపు ఏమైనా సౌమ్య గారు పిలిచి ఓన్లీ కేవలంగా మంచి చారు, మిరియాల చారే పెట్టింది, బొబ్బట్లు లేవు, ఇవన్నీ కాదు. చారు పెట్టిందా, సంతోషం. అయ్యో అయ్యో సార్, అంటే ఇవన్నీ మీకు టెక్నిక్ అర్థం కావట్లేదమ్మా. మీ ఇంటికి భోజనానికి వస్తే పెట్టాల్సిన లిస్ట్ చెప్పుకుంటున్నాం. ఓకే ఓకే. అమ్మా, చారు మాత్రమే పెట్టకూడదు, బొబ్బట్లు కూడా పెట్టాలని చెప్తున్నాం. ఎందుకంటే మా షుగర్ పేషెంట్లు కదా, ఇంట్లో పెట్టరు, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినేసి వచ్చేయాలి. చారు చారు మాత్రమే కాదు సార్, మిగతా అన్నిటితో పాటు చారు ఉంటుంది అంతే. సరే చారు సరే, మాత్రం. అసలు చారు కాదు తెలుసా మీకు అది? చారు అంటే మంచి చారు. చారు అహోనారి హింగుజీర సమన్వితం లవణహీనం నశోభంతే పాలాశ కుసుమం యథా అని ఒక శ్లోకం చెప్తారు సరదాగా. చారుశీల. చారుశీల, మంచి ప్రవర్తన కలిగిన. చారు కీర్తి అని కూడా ఉన్నాయి. ఇంకా మిగతా మీ అమ్మాయి పేరా శుభం. ఇది అపరిగ్రహం. ఇంతకీ వీటి పేరేంటండి? యమము అన్నాం. యమాహ. ఏమిటి యమాహ? ఎన్ని చెప్పుకున్నామండి? అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఎన్ని ఐటమ్స్? మనకి 5 వదిలిపెట్టట్లేదండి. ఎక్కడికి పోయినా 5 దగ్గరే మిషన్ అవుతోంది. సరే, ఇంతకీ ఈ యమముల వల్ల లాభము క్యా హై, ఏమిటి అంటే వాటి స్పెషాలిటీ చెబుతున్నాడు అనమాట. జాతి దేశ కాల సమయానవచ్ఛిన్నా సార్వభౌమా మహావ్రతం. అబ్బా, వ్రతం కాదండి, మహావ్రతం. అసలు వ్రతం అంటే ఏంటండి? వ్రతము అంటే తీసుకున్న సంకల్పాన్ని ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఆటంకములు కలిగినా, ఎంత ఎదురు తిరిగినా చచ్చినట్టు నిర్వర్తించవలసిన బాధ్యత. ఇది వ్రతం అంటే.
ఇది మహావ్రతం. అంటే ఉన్న వ్రతాలన్నిటికన్నా అత్యంతమైన ఉత్కృష్టమైనటువంటి వ్రతము. అంచేత ఏమంటే ఈ వ్రతం నేను ఇప్పుడు బాగానే ఉందండి, మీరు నాకు 5 చెప్పారు కదా, ఏమేం చెప్పారండి? 5 ఏం చెప్పారమ్మా? మనోహరి గారు, ఏఎల్ఎస్ మనోహరి గారు, యమాలు 5 చెప్పండి అమ్మా. ఒక్కసారి పుస్తకం చూస్తేనే చెప్పండి, పర్వాలేదు. రావట్లేదు. అహింస. పుస్తకం చూసి చెప్పమ్మా. నమస్కారం మహోదయ. చెప్పండి. అహింస, అస్తేయం, సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. వెరీ గుడ్. సత్యం నేను సత్యం. చెప్పాను, మీరు కూడా సత్యం. కలుపుకోండి. సత్యం అండి. ఓకే. ఈ 5 ఎప్పుడు చెయ్యాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు అండి ఎవరిని దొంగతనం చేయనండి. ఆ? ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి. అంటే వేరే విధంగా దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇది శాస్త్రీయమైన పాఠం చెప్పుకుంటాం కాబట్టి ఉదాహరణలు కొన్ని అసహ్యంగానే ఉంటాయి. ఇంట్లోంచి బయటికి పోగానే ఎవరో ఒక అందమైన ఆడపిల్ల కడితే అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగుంది అనుకుని అనుకోండి, అక్కడ దొంగతనం చేసినట్టే వాడు. ఇప్పుడు చూడండి, అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పడంలో తాత్పర్యం ఏంటంటే ఎంత కష్టమైన విషయమో అస్తేయము చూడండి. అయిపోయింది. ఇది ఇలా ఈ 5 కూడా ఎప్పుడు చెయ్యాలి అంటే ఇది ఒక మహావ్రతమయ్యా. ఎప్పుడు ఎగ్గొట్టచ్చు? అమ్మో ఇంత కష్టం కదా, ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టచ్చు అంటే చెబుతున్నాడు లిస్టు. జాతి, దేశం, కాలం, సమయం. ఎన్ని ఐటమ్స్ చెప్పాడండి? జాతి అని అంటే మనుష్యత్వ జాతి అన్నమాట. ఇవాళ ఇగో మనం ఇందులో ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది చెయ్యక్కర్లేదు. లేదు. రెండోది దేశం. ఏదో నేను ఈ పుణ్యకార్యాలు అహింస, అస్తేయము ఇవన్నీ ఎక్కడ చేస్తానయ్యా అంటే ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు, ప్రయాగకి వెళ్ళినప్పుడు, కుంభమేళాకి వెళ్ళినప్పుడు చేస్తానండి. జనరల్ గా కష్టం మీకు తెలియందే ఉంది మాస్టర్, కష్టం కదా. అంచేత మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని కుంభమేళాకి వెళ్ళినప్పుడు, కాశీకి వెళ్ళినప్పుడు చేస్తానండి. అంటే దేశముతో పరిచ్ఛిన్నం. కాలం నాకు కుదిరినప్పుడు చేస్తానండి, మీరు చెప్పినప్పుడల్లా నా వల్ల కాదు. సమయం ఈ టైములో చేస్తాను, ఆ టైములో చెయ్యను అని ఇలా మీరు క్లాసిఫై చేసుకుని చేయటానికి కుదరదప్ప ఎక్కడ ఎప్పుడు ఏ దేశమునందున్నా, ఏ జాతితో ఉన్నా, ఏ సమయమునందైనా, ఏ కాలమునందైనా కూడా చేసి తీరాల్సినవి ఈ యమాలు అని చెప్పాడు. అందుకని ఇది మహావ్రతం అయింది. అంచేత ఇక్కడ కుదురుతుంది అక్కడ చేస్తాను. ఏమండి నేను ఉపోషం అండి 2 భోజనాల మధ్య అంటాడు వాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ పెట్టే వరకు ఉపోషమేనండి. లంచ్ అయిపోతుందా మళ్ళీ టీ ఇచ్చే వరకు ఉపోషం. టీ తాగిన తర్వాత రాత్రి డిన్నర్ వరకు మళ్ళీ పచ్చి మంచినీళ్ళు ముట్టుకొని ఉపోషమే. అది వాడు ఉపోషం అనమాట. ఇది ఉపోషం అంటారమ్మా. కనుక ఈ 5 కూడా ఎల్లవేళ సర్వకాల సర్వ అవస్థల యందు అని ఒక్క మాటలో తీసుకొచ్చేయచ్చు. దేశము, జాతి, కాలము అన్ని ఇవన్నీ అందులోకి వస్తాయి. తర్వాత ఈ యమాలు అయిపోయినాయండి. తర్వాత నియమాలు చెబుతున్నారు. ఏమిట? శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః. శౌచం అంటే ఏమిటో చూద్దాం. మళ్ళీ పేర్లు చెబుతున్నాడు. యమాలు చెప్పాడు, అది ఎప్పుడెప్పుడు చేయాలి చెప్పాడు. ఇప్పుడు నియమాలు చెబుతున్నాడు, అవి ఎప్పుడు ఏమిటో చెబుతున్నాడు ముందు. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఈ 5 కూడా నియమాలు అన్నాడు.
ఒకసారి గమనించండి, ఇక్కడ శౌచం అంటే ఏంటి? మళ్ళీ రెండు శౌచాలండి, బాహ్య శౌచము, అంతఃశౌచము. బయట ఒళ్ళంతా మకిలి పట్టి మట్టి కొట్టుకుని దుమ్ము ధూళితో ఉన్నాం అనుకోండి, స్నానం చేస్తాం, శౌచమే కాదు. అవును. అంచేత బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి ఏమిటి ఏమండి అంటే రాగము, ద్వేషము, ఇట్లాంటి మలములు, కుళ్ళు మనకి పట్టున్నాయి లోపల. కనుక ఈ రాగద్వేషాదులైనటువంటి మలమును లోపల కడుక్కోవటమే అంతఃశుద్ధి. ఇది మానస శౌచము. అంటే బాహ్య శౌచము, అంతఃశౌచము, ఇవన్నీ కూడా మనము శుచిత్వాన్ని పాటించాలి. ఇక్కడ గమనించండి, యమ అన్న దగ్గర చెప్పినవన్నీ కూడాను మైండ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్. ఇవి మైండ్కి సంబంధించిందే కాదు, యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ. అయిన తర్వాత నాకు ఇది కావాలి, నాకు అది వద్దు, నాకు ఫలానాది ఉంటే బాగుంటుంది, ఇది వస్తే బాగుంటుంది అంటే సంతోషం. అంటే ఇది కోరుకున్నది ఏదో అది కన్నా ఎక్కువ కావాలి అని కోరిక లేకపోవటమే సంతోషం. అంటే ఉన్నదానితో తృప్తి చెందుట. ఇక్కడ ఒక క్షణం బ్రేక్ కొట్టండి. కొడితే ఎందుకు సార్ ఇక్కడ ఆపారు అంటే సాధన చతుష్టయ సంపత్తి అని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్ర ఫలభోగ త్యాగ, శమాది షట్క సంపత్తి అన్నారు. ఉన్నదానితో నాకు ఎక్కువ కావాలి, తక్కువ కావాలి కూడా వచ్చింది వచ్చినట్టుగా తృప్తి చెందుట. ఇది అక్కడ ఏముంది అందులో, ఆ ఆరిట్లో? తితిక్ష. ఆ? ఏమిటది? శమము, దమము, ఉపరతి, తితిక్ష, తితిక్ష సమాధానము, సార్. శ్రద్ధ. సమాధాన శ్రద్ధ. ఉపరత్ అంటే ఏమిటి? ఇంద్రియాల గమనం నిరోధించడం సార్. అప్పుడు అది నాకు కావాలి, ఇది దావకాలం, కోరికలు లేవుగా, ఉండవు సార్. వచ్చింది వచ్చినట్టు అనుభవించడగా, ఏది లభ్యమో ఎదురుచ్చా లాభ సంతుష్ట అన్నాడుగా. అవును సార్. అంటే చూడండి, ఈ చెప్పే ప్రాక్టికల్లో ప్రతిదీ కూడా మన ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుతున్నాయంటే ఆ స్థితికి తీసుకెళ్ళి ఆపుతున్నాయి. మీరు ఇవన్నీ కోరిలేట్ అవుతాయమ్మా. ఒకసారి బాగా ఆలోచించుకుంటే బేసిక్ డాక్యుమెంట్ ని ఎప్పుడు తప్పి మిగతావి చెప్పట్లేదు, ఇది గమనించండి. తర్వాత సంతోషం అయిపోయింది. సంతోషం అయిన తర్వాత తపహ, ఇగో ఇది తితిక్ష అనమాట. తపహ అంటే ఏమిటి అంటే శారీరకంగా చాంద్రాయణాది వ్రతం చేయటం. అంటే ఆకలి, దప్పిక, చలి, వేడి ఇవన్నీ కూడా మనము తట్టుకునే స్థితికి రావటము. అట్లాగే కొంతమంది ఏకాశి మౌనం ఉంటూ ఉంటారు. ఈ మౌనానికి మళ్ళీ పేర్లు ఉన్నాయండి. మౌనము నాది కాష్ట మౌనం అండి అంటాడు. ఈ మౌనానికి కాష్ట మౌనానికి తేడా ఏమిటంటే మౌనం మౌనం కాదండి, కాష్ట మౌనమే మౌనం. ఎట్లా అంటే మౌనం అంటే ఏంటండి? మాట్లాడకపోవు. మాట్లాడటం అంటే ఈ శబ్దము నోట్లోంచి బయటికి వచ్చుట. శబ్దము ఎక్కడ పుట్టింది? కంఠస్థానంలో. కంఠస్థానంలో కంఠస్థానంలో పుట్టింది. కాదమ్మా, నాభిలో అండి. మనకి స్ఫురణ కలిగేది నాభి దగ్గర. మూలాధారంలో పుట్టిందండి. వస్తున్నా ఈశ్వరరావు గారు, వస్తున్నా. మనకి స్ఫురణ కలిగేది నాభి దగ్గర, ఉత్పత్తి మాత్రం మూలాధారం దగ్గర. దాన్ని పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 వాక్కులు.
మీరు మాట్లాడటం అన్నది వైఖరి వాక్కు. కానీ వాక్ ఎక్కడ పుట్టింది? మధ్యమ స్థాయిలో ఉందండి. గుండెలో కళ్ళు మూసి కూర్చుని వీడు ఎప్పుడు ఆపుతాడు ఈ పాఠం, ఇంకా వెళ్ళిపోయింది, అర్జెంట్గా వెళ్ళాలి, మళ్ళీ వంట చేయాలి, టైం అయిపోతుంది మనం మనసులో అన్నట్టు శబ్దాలన్నీ పుట్టాయా లేదా? పెదవులు మాత్రం బుర్రని బిగుసుకుని ఉన్నాయి, కానీ మా శబ్దం పుట్టింది. ఇప్పుడు మౌనమా మౌనం కాకపోవడం? అది మౌనమే సార్. కాష్ట మౌనం అంటే ఈ భావన కూడా రాకుండా ఉండటం. ఓకే. సరే, ఇది మౌనము, ఇది సాధన చేయటం. ఇట్లా ఇది తపస్సు అయిన తర్వాత వేదాంత విషయమైనటువంటిది వినటము, గురువులు చెప్పితే వినటము, పుస్తకాలు తీసి చదువుకోవటము, దాని మీద చింతన చేయటము, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయటం, ఇది స్వాధ్యాయము. ఇది అయిన తర్వాత ఈశ్వర ప్రణిధానము, అంటే నీకు దొరికిన సమస్తము కూడా పరమేశ్వరుడికి అర్పించుట. పానీయంబులు దాగుతున్ గుడుచుతున్ రాసించుతున్ అని చెప్పి ఇంత పద్యం చెప్పాడు కదా పోతర్ గారు, అది ఈశ్వర ప్రణిధానం అనమాట. ఇట్లా యమ నియమాలు చెప్పాడండి మనకి. అంటే యమం అంటే ఏమిటో చెప్పాడు, దాన్ని ఎప్పుడు ఆచరించాలో చెప్పాడు, దాన్ని మహావ్రతం అన్నాడు. నియమాలు ఏమిటో చెప్పాడు. నియమాలు ఏమిటో చెప్పిన తర్వాత ఏమైంది? ఇది చేస్తున్నప్పుడు మనకు కొన్ని కొన్ని విఘ్నాలు కలుగుతాయి అన్నాడు. ఏమిటా విఘ్నాలు? వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అని. ఇక్కడికి ఆపుకుని ఇక్కడి నుంచి రేపు చెప్పుకుందామండి. యమము నియమము తెలిసింది కాబట్టి 32 వరకు వచ్చాము. 33 రేపు చెప్పుకుందాం. 33 నుంచి ఒక బ్లాక్ లో చెప్పుకుంటే బాగుంటుంది. ఇదంతా ఒక బ్లాక్ లో చెప్పుకుందాం అమ్మా. ఇక్కడికి ఆపుకుందాం ఇవాళ.